అభిలాష్ రెడ్డి గారు, మోటోక్రాస్ రేసింగ్ ఫస్ట్ టైం అయితే మేము చూస్తున్నాం తెలుగు స్క్రీన్ మీద. మీరు దానికి ఎలా గ్రౌండ్ వర్క్ చేశారు? లైక్ ఏంటంటే ట్రైలర్లో చూసినప్పుడు కూడా ఒక చిన్న లైన్ కూడా ఇచ్చారు, ఇన్స్పైర్డ్ బై ట్రూ ఇన్సిడెంట్స్ అని, ఈవెంట్స్ అని సంథింగ్. అంటే ట్రూగా జరిగిన ఏ ఇన్సిడెంట్స్ తీసుకున్నారు? నిజంగా జరిగిన కొన్ని ఇన్సిడెంట్సా లేకపోతే ఏమైనా స్టోరీ తీసుకున్నారా? అంటే మీకు ఇలా కొన్ని సీక్వెన్స్ ఉంది, మీకు ఆ ఫైర్ సీక్వెన్స్ ఉంటుంది కదా, రియల్గా జరిగింది ఆ ఇన్సిడెంట్. సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకుంది స్టోరీ. సో ప్రతి బైకర్ ఒక టఫ్ ఉంటాడండి. ఇట్స్ రేసింగ్ మీరు చూస్తే ఫిజికల్గా కానీ మెంటల్ కానీ చాలా టఫ్ స్పోర్ట్. బట్ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చినప్పుడు చాలా సెన్సిటివ్ పీపుల్. మన కథనే అది. సో నాకు అక్కడ ఆ పాయింట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను అక్కడి నుంచి తీసుకొని నేను నా స్టైల్ ఆఫ్ డ్రామా యాడ్ చేసుకుంటా డెవలప్ చేసాము. బట్ చాలా టఫ్ స్పోర్ట్ షూట్ చేయడము. బికాజ్ మీరు 2 బైక్స్ షూట్ చేయడం ఈజీ, కానీ 20 బైక్స్ మీకు ఆపోజిట్ వస్తున్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్. దీనికి చాలా ప్రీ వర్క్ చేసాం మేము. మనం రేస్లన్నీ ఇండోనేషియాలో షూట్ చేసాం, అన్ని రేసెస్. ఆల్మోస్ట్ 60+ డేస్ మేము యాక్షన్కి షూట్ చేసాం. ఓన్లీ రేసింగ్ 60+ డేస్ అయింది మాకు. మూవీలో కూడా మినిమం 45 to 50 minutes అంత ఉంది కదా రేసింగ్. ఉంటుందండి, 45 to 50 minutes రేసింగ్ సీక్వెన్స్ ఉంటుంది.